యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. దేవుని వాక్యం చదువుకుందాము. 99వ కీర్తనలు 5వ చరణం. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. చదివిన వాక్యం ద్వారా రావాల్సిన దీవెన ప్రభు మనెల్లరికును దయచేయునుగాక. ఆమేన్. వాక్యములో ఈ దినమందు ప్రభు పాదములు ఎదుట సాగిలపడాలి అనే వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. అదే 95వ కీర్తనలో కూడా వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే 6వ చరణములో రండి నమస్కారం చేసి సాగిలపడదము. దేవుని ఎదుట మనము సాగిలపడాలి. ఎందుకంటే ఒక అధికారి ఎదుట మనం ఎలాగైతే నమస్కరిస్తామో దేవుని సంధానానికి వెళ్ళిన మనము కూడా ఎలాగుండాలని ప్రభు చెప్తున్నారంటే ఆయన పాదముల ఎదుట సాగిలపడాలి. ఎందుకంటే అలా సాగిలపడి ఉంటేనే మనము విధేయత చూపిన వారిగా ఉంటాం దేవుని ఎదుట. ఈరోజు ప్రభు యొద్ద వాక్యాన్ని వింటున్న వారలారా, ఈరోజు నీవు కూడా ప్రభు ఎదుట సాగిలపడండి, నమస్కారం చేయండి. ఎందుకంటే ఆయన సాగిలపడటం కూడా ఎలా చేయాలి అనంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక దేవుని సన్నిధానంలో భక్తితో కూడి ఉండి ఆయన పాదములు బట్టి మనం బ్రతిమలాడుతున్నట్లుగా ఉండాలి. 96వ కీర్తనలో 96వ కీర్తన 9వ చరణములో మనం చూస్తే, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కొక్కరు కూడా ఎలాగుండాలట? వనకాలి, అనగా గడగలాడుతూ ఆయన ఘనపరిచేవారుగా, స్తుతించేవారుగా, నమస్కరించేవారుగా ఉంటూ ఉండాలి. అలా ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే సాగిలపడతారో, ఆయన ఎదుట గడగలాడుతూ నమస్కరిస్తుంటారో దేవుడు వారిని అభిషేకిస్తుంటాడు. బైబిల్ గ్రంథములో 1 సమూయేలు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము 30 వచనములో చూసినట్లయితే ఓ చక్కని మాట కనబడుతుంది. ఎందుకంటే మనము ఈ దినము వాక్యంలో మనం చూసినట్లుగా దేవుని ఎదుట సాగిలపడినప్పుడు దేవుడు మనను దీవిస్తుంటాడు. అందుకే యెహోవాకు ఏదనగా నన్ను గనపరుచు అని నేను గనపరుస్తానంటున్నారు. కనుక మనం ఆయన గనపరుస్తామా, దేవుని స్తుతించగలుగుతామా, ఆయన కూడా మనను అభిషేకిస్తుంటాడు. అందుకనే ఈరోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, నీ జీవితంలో దేవుని ఎదుట సాగిలపడే వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది మనం చూసినట్లయితే నిజమే. ఎవరైతే అలా చేయగలుగుతుంటారో యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును. దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవుడు ఇప్పుడు కూడా మనం కాపాడుతుంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధానంలో వణుకుతున్నప్పుడు. కనుక ఈరోజు వాక్యాన్ని వినుచున్న వారలారా, నీ జీవితంలో మరి ప్రభు చెప్తున్న మాట ఆయనకు సాగిలపడి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి వారు కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయనను స్తుతించేవారుగా ఉండాలని మనం చూడగలుగుతున్నాం. అందుకనే యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించుటలా నన్ను వెంబడింపవలను. ఆయన సేవించేవారుగా ఉంటే అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును. ఒకడు నన్ను సేవించుటలా నా తండ్రి అతన్ని ఘనపరుచును. దేవుడు మన ఘనపరుస్తారు. ఈ వాక్యాన్ని వింటున్న వారలారా, నీ జీవితంలో దేవుని ఎదుట ఆయన పాదముల ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడని ఆయనను స్తుతించు. దేవుడు నేను బహుగా దీవిస్తుంటాడు. అటు దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఈరోజు దేవా నీ ఎదుట ప్రతి వ్యక్తి సాగిలపడి నిన్ను భయభక్తులతో ఆరాధించి నిన్ను స్తుతించినప్పుడు నువ్వెంతగానో హెచ్చిస్తానంటున్నావు. అట్టి దీవెన ప్రతి వారికి మీరు దయచేయండి. అనేకులు ఈ దినమందు పనిపాట్లు తోడేనండి, ప్రయాణాలు తోడే నడిపించండి. విద్యార్థులు కావాల్సిన పరీక్షలు రాసిన వారికి కావాల్సిన జ్ఞానము దయచేయమని, దీవించమని, ఈ దినమంతా అన్ని పనులు నీ సహాయము తోడుగా పంపించమని క్రీస్తు నామములో అడివేడుకున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీ తోడేండునుగాక. ఆమెన్. మరణాత. సాగిలపడి మృక్కెదము
సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పడి మ్రొక్కెదము.